ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేంట్రా ఇక్కడ? ఇంతకాలం ఊరి పెద్దగా చెలామణి చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. మీకెవ్వరూ అడ్డు రావటం లేదు. కానీ నియోజకవర్గం జోలికి మాత్రం రాకండి. రేయ్, ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంట. నేనా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? మీ కూతురు ఆద్య చెప్పింది. ఏంటి నాన్న, నువ్వు పోటీ చేస్తున్నావా? లేదమ్మా, మరి ఆద్య చెప్పిందంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా చెప్పుంటుంది? నాతో మాటైనా చెప్పకుండా జనానికి ఎలా చెప్పింది? నువ్వు పోటీ చేస్తే బాగుంటుందేమోనన్న ఉద్దేశంతో చెప్పుండొచ్చేమో నాన్న. మీరు పోటీకొస్తే మా వాడు సైలెంట్గా సైడ్కెళ్ళిపోతాడనుకుంటున్నారా? నేను సపోర్ట్ చేస్తాను. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాను. మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను. ప్రభాస్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా నాన్న నిలబడాలి అనుకుంటే గెలుపు ఏకగ్రీవం అవుతుంది. మీ ఎమ్మెల్యేకి ఒక్క డిపాజిట్ కూడా రాదు. నువ్వాగురామా. రేయ్, నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. నాకు నా ఊరు చాలు, వీళ్లతో ఉన్న బంధం చాలు. వెళ్ళి పని చూసుకోరా. ఆది ఎందుకు చెప్పిందో కనుక్కోండి. మీరు మాత్రం పోటీకి రావాలని చూడకండి. వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏంట్రా, బెదిరిస్తున్నావా? వీడితో మాట్లాంటమ్మా. ఇక్కడే ఉంటే ఎముకలు విరిచేస్తాను. అర్థమైందా? ఓ చూసుకోండి, మీరు నిలబడ్డానికి వీల్లేదు. ముందే చెప్తున్నాను. ఆద్య ఎందుకలా చెప్పింది? చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆద్య ఏం చేసినా ఒక కారణం ఉంటుంది కదా నాన్న. అలా ఎందుకు చెప్పిందో నేను కనుక్కుంటాను. వద్దమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నేను వెళ్ళి మాట్లాడతాను. అది కాదు నాన్న. నేను మాట్లాడతానంటున్నాను కదా. వీళ్ళందరూ చనిపోయారా? పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. వీళ్ళని కూడా చంపాలని ఎలా అనిపించింది? వాళ్ళు మనుషులా, నరరూప రాక్షసులా? వాళ్ళు దొరికితే మరో ఆలోచన లేకుండా మరణశిక్ష వేసేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. మీ బావబావమరుదులందరూ బుల్లెట్ మీద తిరుగుతున్నారు. మీకేంటయ్యా సైకిలు? అంటే అంటే నేను పెద్ద బెంజి కారు కొనేద్దాం అనుకున్నాను పంతులు గారు. కానీ వాళ్ళని దాటేసినట్టు అయిపోద్ది కదా, అందుకే కొనలేదు. ఆ పంతులు గారు, ఈ ఊళ్ళో చిన్న చిన్న సందులో తిరగాలంటే బెంజి కంటే ఇదే సౌకర్యవంతంగా ఉంటుంది పంతులు గారు. మన గురించి తెలిసి కనీసం ఈ సైకిల్ అని ఇచ్చారు. ఆ విషయం పంతులు గారు చెప్తే పరుగు పోద్ది. ఈ రోజుల్లో సైకిల్ తొక్కేవాణ్ణి నిన్నే చూస్తున్నానయ్యా.
అంటే ఏదైనా వాహనమే కదా పంతులు గారు. సైకిల్ని చిన్న చూపు చూడకండి. ఇదే సైకిల్ మీద తిరిగే ఒక పెద్ద రాజకీయాల్లో చక్రం తిప్పాడు పంతులు గారు. అవునవును, ఆయన తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు తెలియజేసేలా చేశారు. హ్మ్. నిన్ను ఆయనతో పోల్చుకుంటున్నావా బాబు? ఆ, పంతులు గారు అది ఏమో చెప్పలేం కదా. గుర్రం ఎగరవచ్చు, ఈ సైకిల్ పట్టుకుని నేను కూడా ఆ రేంజ్ లో. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. అయినా సైకిల్ అయినా కారు అయినా నేను ఒకే రకంగా గౌరవిస్తాను పంతులు గారు. మరి నా సంభావన ఆ పంతులు గారు ఇది తీసుకుని పండగ చేసుకోండి. ఆ, అదేమిటయ్యా, పూజకి 500 ఇస్తానన్నారు కదా? ఆ? సైకిల్కి పూజ చేస్తే 500? అయినా ఇప్పుడు మీకు 500 ఇవ్వకపోతే యాక్సిడెంట్ జరిగిపోతాయా? భలే చెప్పొచ్చారు. జరగండి పంతులు గారు, జరగండి. అది ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిట పెన్నిది, కాయా కష్టం తెలియని వాళ్ళకి కబడ్డారు నేనే. ఆ? పక్కనరా? ఆ? ఏయ్! నమస్కారం. బ్రేకు. నమస్తే అండి. బ్రేకులు పట్టలేదు బాబాయ్. తప్పుకో, అరే, తప్పుకో. చూసుకోవయ్యా. అరే, తప్పుకో. అరే, బ్రేకులు. చూసుకుంది తప్పుకో. బ్రేకులు పట్టలేదు బాబాయ్. బ్రేకులు. ఏయ్, 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 తప్పుకో, 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 తప్పుకో. ఏయ్, బ్రేకులు పట్టలేదు. పక్కెళ్ళండి, పక్కకే. బాబు బాబు బ్రేకులు చూసుకోవయ్యా. పట్టలేదు. చూసుకో బాబు. పక్కకే. ఏయ్, పక్కకి తప్పుకోండి. బాబు 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 పక్కన్నారా? ఏమండి? బ్రేకులు పట్టలేదు. ధనలక్ష్మి, ధనలక్ష్మి, లే ధనలక్ష్మి, ధనలక్ష్మి, ఏమైంది ధనలక్ష్మి, ధనలక్ష్మి, లే ధనలక్ష్మి, 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 లే ధనలక్ష్మి. నిండు చూలాలకి కడుపు పోయినట్టుంది. హాస్పిటల్కి వెళ్దాం. ఏమై వెంకట్రావు, సైకిల్ తొక్కుతూ మా ఆవిడ కడుపు పోగొడతావా? ఏయ్, నా కొత్త సైకిల్ చూడరా ఎలా పడిపోయిందో. అసలు నా టైర్ చూడు ఎలా బెండ్ అయిపోయిందో. నీ కొత్త సైకిల్ తగలయ్యా, నా పెళ్ళం కడుపు పోయిందయ్యా. హే, పోతే పోయింది మహా కడుపు. నా సైకిల్ చూడు, ఆ టైర్ చూడు ఎలా అయిపోయిందో. మొత్తం అంతా ఇరిగిపోయింది. కొత్త సైకిల్ అది. వాకింగ్ కోసం బయటకు వస్తే ఇలా గుద్దేసి కడుపు పోగొడతావా? ఇదిగో, నీకు నీ భార్య కడుపు ముఖ్యమేమో, నాకు నా సైకిల్ ముఖ్యం. అది నా బామ్మర్ది కొనిచ్చాడు నాకు. అది నా కొత్త సైకిల్ తీసుకురా నాకు. ఈ గొడవ తేలాలంటే పంచాయతీకి వెళ్లాల్సిందే. వెళ్దాం, పంచాయతీ వెళ్దాం. పదండి, పదండి. పద. ఆ